అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసమో లేదంటే వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడం కోసమో ఆలోచిస్తున్నారు. వన్ సైడ్గా ఆలోచిస్తున్నారు. అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. వన్ సైడ్గానే ఆలోచిస్తున్నారు. లేదా వాళ్ళ సొంత లాభాల కోసమో ఇవన్నీ చేస్తున్నారు. అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు, పేర్లు చెప్తే బాధపడతారు, కానీ ఉన్న పెద్దలు ఎవరెవరు ఇంతకుముందు ఏమేమి పనులు చేసి వచ్చారు, ఎంతమంది నిజంగానే ఆ యూనియన్లలో ఎన్నో ఇయర్స్ నుంచి. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే లైట్ మ్యాన్ యూనియన్ ఉంటుంది. ఈ రోజు కూడా సెట్కి వెళ్ళే లైట్ మ్యాన్గా పనిచేస్తున్న అతను లైట్ మ్యాన్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వమని చెప్పండి. అప్పుడు నిజంగా బాగా తెలుస్తుంది. ఎప్పుడో పని మానేసిన వాళ్ళు కాదు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మేకప్ మ్యాన్ యూనియన్ ఉంటుంది. వాళ్ళ కింద 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని ఇవాళ డైరెక్ట్గా వెళ్ళి మేకప్ చేయడం మానేసిన అతను కాకుండా మిగతా డైరెక్ట్గా ఈ రోజుకి కూడా సెట్ మీద పనిచేస్తున్న వాళ్ళని పెట్టండి. ప్రతి అసోసియేషన్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు రియల్ బాధలు, రియల్ కష్టాలు ఏంటో తెలుస్తాయి. అది వదిలేసి ఎప్పుడో పెద్దలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అంటే, దాసరి గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి చాలా చేశారు. అంటే అది వన్ సైడ్ కాదు. ఆయన అందరి గురించి అన్ని క్రాఫ్ట్స్కి చాలా చేశారు. కానీ ఇవాళ అందరూ దాసరి అయిపోదాం అనుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది దయచేసి రియలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ. నిర్మాతల్లో ఎవరైనా తమ అభిప్రాయం వ్యక్తం చేసి ఎవరున్నారో నేను మాట్లాడమంటారు.